హాయ్ హాయ్ ఫ్రెండ్స్. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకు ఇలా అంటున్నా అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ హిందీ సంస్కృతానికి ప్రాము ప్రాముఖ్యత ఇవ్వడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వలసదారులు మన రాష్ట్రాలకు వచ్చి బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా తెలుగు నేర్పించుకోండి. అంతే కానీ మాకు తెలుగు వద్దు, మేము నేర్చుకోం, మేము చదవం అంటే ఎందుకు? జస్ట్ గో బ్యాక్ టు యువర్ స్టేట్స్, దట్స్ ఇట్. మా రాష్ట్రాల్లో తెలుగే మాకు ముద్దు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, మీరు కర్ణాటకకి వెళ్ళండి, వాళ్ళు కన్నడ అంటే పేక కోసుకుంటారు. ఇటు తమిళనాడుకి వెళ్ళండి, వాళ్ళు కూడా అంతే. అంతెందుకు, బెంగళూరులో హోటల్స్ మీద కానీ రెస్టారెంట్స్ పైన కానీ ఆ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ మీద వాళ్ళ కన్నడ భాష స్మాల్గా రాసి వేరే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆర్ తమిళ్ కానీ వేరేది ఏ భాష అయినా పెద్ద అక్షరాలతో ఉంటే మాత్రం వాళ్ళు ఆ బోర్డ్స్ని పగలగొట్టేస్తారు. అలా ఏమైనా మన తెలుగు ప్రజలు చేస్తున్నారా? లేదే. మన తెలుగు ప్రజలంత మంచివారు ఉండరు ఎవరు. ఈవెన్ ఇన్ తమిళనాడు ఆల్సో, తమిళనాడులో కూడా వాళ్ళు సేమ్ ఆ పాలసీని ఫాలో అవుతున్నారు. మాకు మా భాష ముద్దు, పరాయి భాష జస్ట్ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? వాళ్ళ మాతృభాషకి. అలాగే మన తెలుగు వాళ్ళం కూడా బోత్ కంబైన్డ్ స్టేట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ పీపుల్, ప్లీజ్ సపోర్ట్ టు అవర్ లాంగ్వేజ్. మనం ఇలాగే సైలెంట్గా ఉంటే మాత్రం రాబోయే తరాలకు, రాబోయే 30 సంవత్సరాలకి మనం తెలుగు మర్చిపోతాం. మన పిల్లలు తెలుగు మర్చిపోతారు మాట్లాడడం. అదే విషయానికి తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2011 జనాభా లెక్క ప్రకారం ఎంత ఉండొచ్చు? మీరు గెస్ చేయగలరా? 8 కోట్ల మంది పైగా, 8 కోట్ల మంది పైగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు మన స్టేట్లో. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల పైనే తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. సరే, దీన్ని బట్టే అర్థమవుతుంది మన తెలుగోళ్ళు బానిసత్వానికి అలవాటు పడుతున్నారని. 0.001% కూడా మాట్లాడలేని ఆ ప్రజల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, దాదాపు మన బోత్ కంబైన్డ్ స్టేట్స్లో 8 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష కోసం, మన తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది మాట్లాడే భాషకి కేవలం 12 కోట్లు కేటాయించడం ఏంది? దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి మన తెలుగు వాళ్ళం బానిస బతుకుల్లోకి మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదిలిపోతుంటేను, గలగల గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరులుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు.
అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు వెయ్యక్తి, కృష్ణరాయుని కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్.